చూస్తుంటే చాలా విచిత్రంగా ఉంది. అధికార పార్టీలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఒకళ్ళేమో అసలు ప్రైవేటీకరణ ఎక్కడుంది, ఉమ్, ఎవరు చెప్పాడండి మీకు ప్రైవేటీకరణ చేస్తున్నారని? మీకు మీరు అనుకుని ప్రైవేటీకరణ అని అనటం, మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మా తెలుగుదేశం నెత్తి మీద రుద్దటం అని చెప్పేసి రవికిరణ్ గారు చెప్తున్నారు. అసలు ప్రైవేటీకరణ వల్ల లాభాలు ఏంటి? ప్రైవేటీకరణ, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం రెండూ కలిపి ఒక జెట్ స్పీడ్ లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు దీనిలో ఉన్న లాభాలు ఏంటి? మహారాష్ట్రలో ఎందుకు మాట్లాడలేదు, గుజరాత్లో ఎందుకు మాట్లాడలేదు, కర్ణాటకలో ఎందుకు మాట్లాడలేదు, లేదా మనకు దిగువన ఉన్నటువంటి కొంచెం లిటరసీలో తక్కువ భాగం ఉన్నటువంటి జార్ఖండ్లో ఎందుకు మాట్లాడలేదు, తమిళనాడులో ఎందుకు మాట్లాడారు, కేరళలో ఈ యొక్క బోగస్ భాగస్వామ్యాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అనేది చాలా చక్కటి విశ్లేషణ చెప్తున్నారు. ఎప్పుడైనా ప్రైవేటీకరణకి ఎప్పుడు వెళ్తాం? సరోగసీకి ఎప్పుడు వెళ్తాం బ్రహ్మనాయుడు గారు? సరోగసీకి ఎప్పుడు వెళ్తాం? మన దగ్గర మన ఒంట్లో దానికి సంబంధించినటువంటి ఆ వైబ్రేషన్స్ లేనప్పుడు, లేకపోతే ఆరోగ్యం సహకరించినప్పుడు, లేకపోతే పచ్చిగా చెప్పాలంటే మన మేల్ టెస్టోస్టెరాన్ పనికిరానప్పుడు మనం సరోగసీకి వెళ్తాం. అలాగే ఇప్పుడు ఏం పని చేయట్లేదని మనం పీపీపీ విధానానికి వెళ్ళాలి? మన దగ్గర డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టి 1,00,000 ఎకరాల్లో ఒక అమరావతి లాంటి అద్భుతమైనటువంటి క్యాపిటల్ సిటీస్ ని మనం కన్స్ట్రక్ట్ చేసుకోలేం కదా. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి 5,000 ఎకరాల్లో విమానాశ్రయం అంటున్నాం, 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ అంటున్నాం. ఆడవాడ పక్కన వేరే గవర్నమెంట్ వాడు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజీలో వాడు 10 కట్టేసి 7 ఓపెన్ చేసి ఇంకొక 7 4 ఫ్లోర్లో 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో కట్టేసి అవతల పడేసిన దాన్ని అమ్ముకోవటాన్ని ప్రైవేటీకరణని మనం ఆహ్వానించాలి. ఒకవేళ అలా ఆహ్వానించాలంటే ఎప్పుడో కట్టబోయేటువంటి మెడికల్ కాలేజీలు ఎందుకు? ముందున్నటువంటి మెట్రో ఏపీఎస్ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేద్దామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి చిరకాల స్వప్నం కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ తెలివి తక్కువ వ్యక్తి అయిపోయి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం నెట్టాడు. బస్సులు ఎందుకు పనికిరాని బస్సులను, కాలం చెల్లిపోయినటువంటి యాజమాన్యంలో ఉన్నటువంటి ఆ కూలీలని తీసుకొచ్చి, డ్రైవర్లను తీసుకొచ్చి ప్రభుత్వానికి అంటగట్టాడు కదా. అలాగే అనుకుందాం కాసేపు, వాళ్ళందరినీ ముందు ప్రైవేటైజేషన్ చేద్దాం, అన్ని రెడీగా ఉన్నాయి కదా, ప్రైవేట్ వాళ్ళు బాగా చేస్తారు. అనవసరంగా ఏపీఎస్ఆర్టీని తీసుకొచ్చి మనం ఎందుకు పెడుతున్నాం? వైజాగ్ స్టీల్ మరి ప్రైవేటీకరణ అడ్డుకోవడం ఏంటి? మనకు అదానీ గారు కానీ లేకపోతే రిమైనింగ్ మెటల్ స్టీల్స్ పాపం చాలా ఇమీడియట్ గా టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నారు కదా, దాన్ని కూడా ప్రైవేటీకరణ చేద్దాం. మెట్రో రైలు ఆల్రెడీ మనం హైదరాబాద్ మెట్రో రైలు పీపీపీ పద్ధతిలోనే కదా ఇచ్చింది, ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంలోనే కదా ఇచ్చింది. ఆడేమీ వాళ్ళు తిప్పలేని మహాప్రభు నేను మూసేస్తానంటున్నాడు. ఇటీవల మెట్రో మీరు అనకూడదు బ్రహ్మనాయుడు గారు, మీరంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. మేమంటాం ఆ బాధ ప్రభుత్వానికి వినవించుకున్నారు కదా, సమస్యలు ఎక్కువైపోతా ఉన్నాయి, టికెట్లు హాస్పిటల్స్ కూడా ఎలాగ అవుతాయి, టికెట్లు ధర పెంచినప్పటికీ కూడా మేము నడపలేకపోతా ఉన్నాము, మాకు చాలా అడ్వాన్స్. మనకేమో 2 కాళ్ళు లేవు బ్రహ్మనాయుడు గారు, మనకేమో 2 కాళ్ళు లేవు, మన చూపులేమో ఆకాశం మీద ఉంటాయి. మన దగ్గర పండించడానికి యూరియా ఇవ్వలేని పరిస్థితి, పండించిన మాటికి మద్దతు ధర ఇవ్వలేని పరిస్థితి, ఆ పండించిన పంటలను తీసుకొచ్చి సక్రమంగా డిస్ట్రిబ్యూట్ చేయలేనటువంటి సామాన్యులకి డిస్ట్రిబ్యూట్ చేయలేనటువంటి పరిస్థితి. ప్రజలు ఈ రోజు కూడా ఎక్కడ 5 రూపాయలకు అన్నం పెడతారా, 10 రూపాయలకు అన్నం పెడతారా అని కిటకిటలు ఆడిపోతున్నటువంటి పరిస్థితి. మన మాటలు ఎక్కడ ఉంటాయి? మనం సింగపూర్ని ఎందుకు తీసుకోవట్లేదు, బ్రిటన్ ఎందుకు తీసుకోవట్లేదు, అమెరికాని ఎందుకు తీసుకోవట్లేదు? అరే బాబు, మనం ఉన్నది నేల మీద, వాళ్ళలాగా ఆకాశంలో లేము. అంటే రాజధాని వద్దాయండి మనకి. రాజధాని అంటే ఏంటి? రాజధాని అంటే నీ దగ్గర పొలం తీసుకుని అందులో సగం నీకు ఇచ్చి నిన్ను కూడా నాతో పాటు కోటీశ్వరుని చేయటమా? రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి లాగా 45 లక్షలకి ఒక ఎకరం కొన్నాను, ఈ 45 లక్షల్లో నేను కట్టుకుంటాను అనటం. అంతేగాని అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు 33,000 ఎకరాలు అని చెప్పి మొదలెట్టావు, 55,000 ఎకరాలకు తీసుకెళ్ళావు, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు కావాలి, లేకపోతే ఇది మున్సిపాలిటీ అవుతుంది, మహానగరం ఎంత అవుద్దని అంటున్నాడు. ఇది 1,00,000 ఎకరాలకు సరిపోద్దా రాజధాని? లేకపోతే ఇంకో 4 లక్షల ఎకరాలు కావాలా? ఇప్పుడు మీరు దూరదర్శన్లో ఎందుకు చేయట్లేదు బ్రహ్మనాయుడు గారు? మీరు 99 టీవీలో ఎందుకు చేస్తున్నారు? దూరదర్శన్ కదా, దాన్ని ప్రైవేటైజేషన్ చేయొచ్చుగా. ఆకాశవాణిలో ఎందుకు చేయట్లేదు? హమ్ రేడియోలు ఎందుకు వాడట్లేదు? 99.5 93.5 అని ప్రైవేట్ రేడియోలు ఎందుకు వింటున్నారు? ఎప్పుడైనా ఒక ప్రైవేట్ వాడు వస్తే ప్రభుత్వం యొక్క నైజాం షుగర్స్ ఎలా భ్రష్టు పట్టిపోయిందో, లేకపోతే ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అయితే రైల్వేని ప్రైవేటీకరణ చేస్తుందో, ఆ క్వాలిటీ పెరగొచ్చు, కానీ ఇక్కడ ఉన్నటువంటి క్వాలిటీ
తగ్గిపోతుంది. క్వాంటిటీ ఉన్నటువంటి ప్రజలు, మెజారిటీ ప్రజలు ఈ రోజు నిరుద్యోగం. మీరు ఒక కానిస్టేబుల్ పోస్ట్ లో ఇవాళ తీయండి ఎంతమంది బీటెక్ సోదరులు ఉన్నారో. కానిస్టేబుల్ పోస్ట్ కి దాని జీతం ఎంత? 18,000 నుంచి 20,000 రూపాయల జీతం. బీటెక్ చదువుకున్న వాళ్ళు ఈ రోజు ఎన్ని వేల మంది కానిస్టేబుల్స్ గా పనిచేస్తున్నారు? ఎందుకంటే నైపుణ్యం లేక, నిరుద్యోగం. కొంపదీసి పోలీసులకు కూడా ప్రైవేట్ భాగస్వామ్యం చేస్తాను అని చెప్పేసి అనలేదు. మీకు నమస్కారం. ఎందుకంటే ప్రభుత్వాన్ని అంత వెటకారంగా పోలీసులు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చేటువంటి దూరదృష్టి కలిగిన నేతలు మనకు ఉన్నారు కదా. మన ఎన్నికల హామీల్లో ఒక భాగం ఏంటంటే పోలీసులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇస్తాం తమ్ముళ్ళు. అది మనందరం విన్నాం కాబట్టి చెప్తున్నా. న్యాయ వ్యవస్థల్ని, పోలీస్ వ్యవస్థనన్నా వదిలేయండి. లేకపోతే పొలిటీషియన్స్ గా కూడా మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక 25 ఏళ్లకి ఏ అదానీకో ఏ అంబానీకో నో ఎలక్షన్ అని చెప్పేసి ఇచ్చేసారు. దరిద్రం వదిలిపోద్ది. ప్రభుత్వంలో రాజ్యసభ సీట్లు ఇచ్చారు కదా ఎవరికి? రిలయన్స్ సంబంధించినటువంటి. ఇప్పుడు ఏమైనా తీసేసారండి మీరు? ఇప్పుడు మీరు ఇవ్వలేదా సానా సతీష్ లాంటి ప్రజల్లో మమేకమైపోయినటువంటి ఒక బడా పారిశ్రామికవేత్తకి? ఆయన ఆంధ్రప్రదేశ్ వాడేనండి, కాకినాడ వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ అయితే ఏమైనా ప్రజల్లో ఉన్నటువంటి సతీష్ అనే ఆయన ఆంధ్రప్రదేశ్ సంగతి తెలుసులే కానీ నీ సానా సతీష్ నీ సంగతి తెలుసులే కానీ ఆగన్నా వచ్చినటువంటి నాయకులేం కాదు కదా, పోరాటాలు చేసినటువంటి నాయకులేం కాదు కదా. ఈ రోజు పక్కన జనసేన మిత్రులు చూడు, శ్రీశైలం దేవస్థానానికి ఇచ్చారు, 2 చెంపలు వాయించారు ఆ రోజున. అలాంటి వ్యక్తులను గుర్తించి ఇచ్చినట్లయితే మీరు కూడా మేము ఆ వ్యక్తి పేరు తీసేవాళ్ళం కాదు. సామాన్యుల్లోంచి వచ్చినటువంటి నాయకులు, క్రౌడ్ ఫండింగ్ చేసేటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రిని చంపినటువంటి చెప్పి ఛానల్లో వేసి ప్రజల్ని రిలయన్స్ షాపులు పగలగొట్టించి కేసులు కట్టించినటువంటి మీ నాయకుల్లాగా తండ్రిని చంపాలన్నటువంటి వ్యక్తి రాజ్యసభ సీట్ ఇవ్వలే మేము. నువ్వు చేతులు ఆయన ఏదంటే సానా సతీష్ గారి పేరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హత్య జరిగింది. ఆయన ఎవరు తండ్రిని చంపిన అపవాదులు లేవు. ఆయన కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన సొంత డబ్బాయిని కొట్టుకుంటాడు. నాకు అది అనవసరం. ప్రభుత్వంలో హత్య జరిగింది, అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? పక్కవాడు వచ్చి చేస్తాడా? పక్క స్టేట్ వాడు వచ్చి చేస్తాడా? ప్రభుత్వంలో జరగటం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పదే ఇది తెలుగుదేశం ప్రభుత్వం జరిగింది. ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్త హత్య జరిగిందండి. పక్క అరెస్ట్ చేశారు, రిమాండ్ కి పంపించారు. సామాన్యుడు కాబట్టి అరెస్ట్ చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముద్దాయిల్ని ఎన్నాళ్ళు పెద్దోళ్ళు కదండి. వివేకానంద రెడ్డి గారు హత్య కేసు ముద్దాయిలు పెద్దోళ్ళు కదా, డబ్బులు ఉన్నోళ్ళు, పదవులు ఉన్నోళ్ళు కదా. అందుకనే కదా మీరు అరెస్ట్ చేయింది. వైసీపీ ప్రభుత్వంలో ఏమైనా అరెస్ట్ సుగాలి ప్రీతి కూడా చనిపోయింది పాపం, ఆడబిడ్డ. మరి ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ప్రభుత్వంలో మనమే కదా ఉంది. ప్రభుత్వంలో మనమే కదా మన దాంట్లో జరిగిన వాటిని